మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తండాలో వరదల కారణంగా హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా వరద గుప్పిట్లో చిక్కుకొని బయటపడిన తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం వరదలో తడిచి పూర్తిగా పాడైపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు ఆకలితో అలమటిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకుంటూ తడిచిన బియ్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. వరద ఉధృతి కారణంగా గ్రామానికి వెళ్లే రోడ్డు భారీగా కోతకు గురయ్యాయి. పెద్ద మనసు కాడికి మొత్తం వచ్చిందే చాలా గొప్పతనం. మొత్తం బియ్యం ఒకటి కాదు 12 సంచులు బియ్యం దానికి కూడా ఒక శారెడ్ కూడా లేకుండా మొత్తం నానిపోయింది. ఇప్పుడు ఒక్క సంచి కూడా తిన్నమాట కూడా లేదు. ఇప్పుడు మొత్తం నీవు కింద పోసుకొని చాలా ఇబ్బంది అవుతుందా మన ఏం చేద్దాం. తెల్లని లేక అట్లా కూర్చుంటే ఎట్లా పెద్ద మనిషి నీళ్ళలో మునిగిండు. ఇప్పుడు మొత్తం అట్లా ఏం తినకుండా తిరుగుడే ఎవరు ఉన్నారు లేరు అరసుకునేటోళ్ళు ఎవరు దిక్కులేరు. మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తండాలో వరదల కారణంగా హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా వరద కుప్పిట్లో చిక్కుకొని బయటపడిన తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం వరదల్లో తడిచి పూర్తిగా పాడైపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు ఆకలితో అలమటిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకుంటూ తడిచిన బియ్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. వరద ఉధృతి కారణంగా గ్రామానికి వెళ్లే రోడ్డు భారీగా కోతకు గురయ్యాయి. మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తండాలో వరదల కారణంగా హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఆసిఫ్, మొత్తానికి చూస్తున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికీ మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైంది అనుకోవచ్చు. మొత్తానికి చూస్తున్నట్టయితే ఏదైతే జిల్లాలోని ఎక్కువగా మెదక్ జిల్లాలోని ఏదైతే మెదక్ జిల్లాలోనే ఎక్కువగా వర్షపాతం నమోదైందని ఇప్పటికీ అధికారులు కూడా వాతావరణ శాఖ కూడా సూచించింది. మొత్తం మీద చూసుకుంటే మరోవైపు సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షంతో ఇప్పటికే ఏదైతే పలు కాలనీలు కూడా నీటిలో మునిగాయి. మరోవైపు ఏదైతే మెదక్ లోని గణపూర్ ఏదైతే హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తాండా గత 2 రోజుల నుంచి ఏదైతే భారీ వర్షాలతో ఇప్పటికీ అక్కడ తాండా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే వాళ్ళకు ఆ తాండావాసులకు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బృందాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు అయితే దూప్ సింగ్ తాండాకు సంబంధించిన దాదాపు ఒక 60 కుటుంబాలు సంబంధించిన కుటుంబాలు ఇప్పటికే అర్ధనాదాలు చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళకు అక్కడ తినేదానికి తిండి లేక అక్కడ ఏదైతే కరెంట్ ఇప్పటికీ ఆ విద్యుత్ మొత్తం అంతరాయం కలిగించింది. అక్కడ ఉన్న మెదక్ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు కూడా చాలా గ్రామాలు కూడా అంధకారంలో ఉన్నాయి. దాంతో పాటు దూప్ సింగ్ తాండా, బురుగుపల్లి వెళ్లే రహదారులు ఒక్కోసారిగా రోడ్డు కొట్టుకుపోవడంతో ఇప్పటికీ అక్కడ వెళ్లే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ దూప్ సింగ్ తాండాకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికీ వాళ్ళకు ఇక్కడ తిండి లేక ఇప్పటికీ ఇక్కడ కరెంట్ లేక ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికీ తాండావాసులు కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. ఎవరు ఉన్నారు లేరు అరసుకునేటోళ్ళు ఎవరు దిక్కులేరు. అంత వర్షం కురుస్తుంటే నిన్న ఒక సంచులు కూడా కింద మొత్తం పడ్డాయి. బియ్యం 8 సంచులు ఉండే కింద నీళ్ళ మొత్తం నానిపోయి మొత్తం తడిసిపోయినాయి. ఇక్కడికి వెళ్ళి ఇంట్లో నడుమట్టు తినడానికి నీళ్లు ఇంట్లో ఇక చాలా ఘోరం. పోరులు వీరులు పెద్ద మనసు కాడికి మొత్తం వచ్చిందే చాలా గొప్పతనం. మొత్తం బియ్యం ఒకటి కాదు 12 సంచులు బియ్యం దానికి కూడా ఒక శారెడ్ కూడా లేకుండా మొత్తం నానిపోయింది.